హాయ్ వ్యూవర్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నేను మీ ముంగటికొచ్చాను. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్. చూడండి ఏంటంటే, ఇప్పుడు వారానికి ఎన్ని సార్లు కలవాలి అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు నాకు. అయితే ఈరోజు నేను ఆ అపోహలన్నీ క్లియర్ చేస్తాను. వారానికి ఎన్ని సార్లు కలవాలి, నెలకు ఎన్ని సార్లు కలవాలి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. చూడండి, యూజువల్లీ ఏంటంటే ఏ ఆయుధమైనా గానీ అది మనము దాన్ని వాడుతూ ఉంటే అది మంచిగుంటుంది. ఒక బండి ఉన్నా గాని మనం పెట్టేస్తే అది అంటే మనం యూజ్ చేయకపోతే ఉండి, ఉండి దానికి రస్ట్ తగిలి అది పనికి రాదు. అది యూజ్ అవుతూ ఉంటేనే అది మంచిగుంటుంది. అలాగే అంగం గూడా యూజ్ అవుతూ ఉండాలి. యూజ్ అవుతూ ఉంటే హెల్తీగా ఉంటుంది. అయితే దీనికి నేచురల్ వేలో ఎన్ని సార్లు అంటే వారానికి 2 సార్లు అడ్వైజబుల్. అకార్డింగ్ టు అంటే మన యునాని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏమంటుందంటే ఒక వారానికి 2 సార్లు హెల్తీ ఉంటారు మీరు అన్నట్టుంది. అలాగే ఒక 50 తర్వాత వారానికి ఒక్కసారన్నా ఉండాలి. ఈ వయసుని బట్టి ఉంటది. చాలామందికి 15 రోజులకు ఒకసారి. చాలామంది అంటే ఒక 60, 65 సంవత్సరాల తర్వాత వాళ్ళు. అలాగే ఎంతసేపు చేయాలె అని ఉంటది. ఎంతసేపు జేయాలంటే ఏజ్‌ని బట్టి. ముందు మా మా పేషెంట్స్ ఎవరికైతే ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ అవన్నీ మా మెడిసిన్స్ వాడిన తర్వాత ఈ హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో ఇవన్నీ మేమిచ్చాము. దాని తర్వాత వాళ్ళు 30 మినిట్స్ టు 40 మినిట్స్, 45 మినిట్స్ కూడా చేయగలుగుతున్నారు. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ మేము ఈ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత చెప్తాం. ఇప్పుడు ఒకవేళ ఒకవేళ రతి క్రీడలో పార్టిసిపేట్ చేయకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే ఇదే అంటే వీక్‌నెస్ రావడం, అంగస్తంభన రావడం, పొట్ట ఎక్కువ అయిపోవడం, అంటే ఫ్యాట్ మొత్తము జమ అయిపోతుందక్కడ. దానివలన ఏమవుతుందంటే టెస్టోస్టెరోన్ లెవెల్ పెరుగుతుంది. ఈ నడుము కింద భాగంలో అక్కడ అంతా ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. అయితే ఇగ వాళ్ళు ఇది ఒకవేళ కలుస్తూ ఉంటే అది గూడా షెడ్ ఆఫ్ అయితూ ఉంటుంది. అది పెద్ద ఎక్సర్‌సైజ్ అది చాలా పెద్ద ఎక్సర్‌సైజ్. అది గూడా చేస్తూ ఉండాలి. అది వదిలేస్తే ఈ ప్రాబ్లమ్ వస్తది. చాలామంది ఏమనుకుంటారంటే, అరే! ఇది మాకు వేడి పెరిగింది, అది పెరిగిందని మేము చేయలేకపోతున్నాం అంటారు గానీ, అది చేయకపోతేనే అది పెరుగుతది. అది గూడా ఒక పెద్ద రీజన్. ఒక్కసారి ఏదైనా చేయలేకపోయాననుకోండి ఇగ దాని జోలికి పోరు మెల్లిమెల్లిగా. అలా చేయకూడదు. ఏందంటే మనము దీన్ని రెగ్యులర్‌లీ పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. టైమింగ్ గూడా మీది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. మీరు తినే తిండి చాలా వేడిది వాడొద్దు. ఎక్కువగా అంటే తీసుకోకూడదు. మందు, సిగరెట్స్ అవి ఇవి మీ లైఫ్ స్టైల్ చూడండి. మీరు చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఒకటే దగ్గర కూర్చొని పని చేస్తూ ఉంటారు. వాళ్ళకు పబ్బులు, పార్టీలు, డ్రింక్స్ అవన్నీ ఉంటాయి. సిగరెట్స్ అవన్నీ ఉంటాయి. మరి ఇది గూడా పర్ఫెక్ట్‌లీ కావాలంటే కాదు. ఈ సమస్యలొస్తాయి. అలాంటి వాళ్ళు ఈ యునాని మెడిసిన్స్ వాడి కంప్లీట్‌గా ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. ఇంకోటేంటంటే ఇప్పుడు వీళ్ళకు ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ వస్తుందో అంటే మేము అసలు కలవలేకపోతున్నాము. అంటే మేము ఒక నెల, 2 నెలల తర్వాత మా వైఫ్ దగ్గరకి పోతే ఆమె ఆసక్తి చూపించట్లేదంటారు. ఇప్పుడు వీళ్ళకు నేను రియల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నా దగ్గర ఒకతనొచ్చాడు. అతనేమంటున్నాడంటే, "సార్ నేను బయటికెళ్ళినప్పుడైతే నాకు మంచిగుంది. కానీ మా ఆవిడ దగ్గరొచ్చినప్పుడు నాకు అంటే కొంచెం ప్రాబ్లమ్ వస్తుందంటున్నాడు." ఇదేం సంప్రదాయం? మీరు నార్మల్‌గా చేసుకున్నారు. అంటే వాళ్ళకు బయట ఉంటారు. మళ్ళీ లోపల ఇంట్ల వాళ్ళ వైఫ్ కూడా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు మంచిగుంటది. ఇక్కడ పోయినప్పుడు మంచిగుండదు. ఇలాంటివి చాలా మందొస్తారు ఇది చెప్తుంటారు. అయితే అది మంచిది కాదు. స్టిక్ టు వన్ పార్ట్‌నర్ మీ దగ్గర ఉండండి. మీరు అక్కడ కూడా న్యాయం చేసినట్టు ఉంటది. మీరు రెగ్యులర్‌లీ పార్టిసిపేట్ చేస్తూ ఆమె కూడా హెల్తీ, మీరు కూడా హెల్తీగా ఉండొచ్చు. అలాగే ఏంటంటే ఒకవేళ సమస్యలొస్తే మీరు దాని కొరకు మంచి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి. వాళ్ళు షుగర్ కంట్రోల్‌లో పెట్టుకొని ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకుంటే అయిపోతది. నాకు షుగర్ వచ్చేసిందని చాలామంది డిప్రెస్ అయిపోతారు. షుగర్ వలన నాకు అసలు ఈ ట్రీట్మెంట్ అవ్వదు అన్నట్టుంటది. యునానీలో షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉంటాయి. మేమిస్తాము క్యాప్సూల్స్, హల్వా టాబ్లెట్స్ చాలా మంచిగుంటాయి. అలా మీ అంగం ఇలా గట్టిగా అయిపోతుందనమాట. ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో, ఎప్పుడైతే మీరు సెక్స్‌లో పాల్గొనాలనుకుంటారో అప్పుడు. అయితే అలాంటప్పుడు మీకు మెడిసిన్స్ ఉన్నప్పుడు మీకు ఎందుకు ఎక్కువగా మీరు ఆలోచించడం? అయితే రెగ్యులర్‌లీ పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. వీక్లీ 2 సార్లు కానివ్వండి, మాక్సిమం అట్‌లీస్ట్ వీక్లీ వన్స్. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయితే మీరు ఆల్టర్‌నేట్ డే కూడా కలవచ్చు. నేనేదో వారానికి 2 సార్లు కలవాలని చెప్తే మీరు పోయి దబదబా ఒక 2 మినిట్స్‌లో ఫినిష్ చేసి బయటికెళ్ళిపోవడం అని కాదు. మీరు ట్రై చేయాలి. మీతో పాటు మీ పార్ట్నర్ కూడా భావిప్రాప్తి చెందాలి. అయితే దాని కొరకు ఒకవేళ మీకు టైమింగ్ తక్కువైపోతే మీకు మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ హల్వా, అలాగే టాబ్లెట్స్, అలాగే క్యాప్సూల్స్ ఇవన్నీ ఉంటాయి.
అవి వాడిన తర్వాత మీరు మీ టైమింగ్‌ని 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు చేసుకోవచ్చు. మీకు చాలామందికి ఈ సమస్యలుంటాయి. అందుకే వాళ్ళక్కడెళ్ళరు. అయితే ఇలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయకపోతే అంటే మీ ఇంటిమేట్ అవ్వలేరనుకోండి. ఒక నెల నెల అవ్వలేరనుకోండి. అంటే ఇప్పుడు మీరిక్కడ ఉండి నేను పోతే అక్కడ ఆమె ముందు అంటే చాలా రెస్పెక్ట్ ఎళ్ళిపోతుందని చాలామంది పోరు. అలాంటి వాళ్ళు గూడా నాతో వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటంటే విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యలతోని దూరం ఉంటారు వాళ్ళు. వాళ్ళు అక్కడ ఉండి పని జేస్తారు. అక్కడ చాలా కష్టపడి అక్కడి నుంచి డబ్బులు ఇక్కడ పంపిస్తుంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ మిసెస్‌తో వాళ్ళు 2 ఇయర్స్ వరకు వాళ్ళు కలవలేకపోతారు. మళ్ళీ రాగానే ఎలా కలుగుతారు ఇమ్మీడియేట్‌లీ? అయితే వాళ్ళకు చాలా అంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అవన్నీ అయిపోతాయి. అలాంటి వాళ్ళు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో, ఎక్కువ దినాల వరకు మీరు మీ పార్ట్నర్ లేకుండా, మీ మిసెస్ లేకుండా మీరు ఒకవేళ కలవలేదనుకోండి, మీకు ఒకవేళ ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్, ఈ శీఘ్రస్ఖలన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమైనా ఉంటాయి, వస్తాయి మీకు ఎలాగైనా. అయితే విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే చేయలేకపోతున్నారో, వాళ్ళు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడొచ్చు. ఇక్కడ నుంచి మీ వోళ్ళు ఎవరైనా వస్తున్నారంటే మీరు ఇక్కడ నుంచి తెప్పించుకోవచ్చు మెడిసిన్స్. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికైనా ఈ సమస్యలొస్తున్నాయి ఫ్రీక్వెంట్‌లీ అంటే మీరు ఇంటిమేట్ అవ్వలేకపోతున్నారు. అలాగే నా ఏజ్ ఎక్కువైపోయిందిప్పుడు. 60 అయింది, 65 అయింది, 70 అయింది. ఇప్పుడు నేను కలవలేను ఫినిష్ అన్న వాళ్ళకు నేను ఒక గుడ్ న్యూస్ ఇస్తున్నాను. అలా ఏమి లేదు మా దగ్గర. ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీరు 75, 80 వరకు గూడా మీరు యూజ్ జేయొచ్చు. మా దగ్గర చాలా పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు. ఆ మెడిసిన్స్ వాడతారు. ఒక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళు గూడా ఉంటారు. షుగర్‌ని వాళ్ళు ఇంగ్లీష్ మందులు తీసుకొని కంట్రోల్‌లో పెట్టుకుంటారు. దాంతో పాటు మా మెడిసిన్స్ వాడతారు. ఇలాంటివి మెడిసిన్స్ మా దగ్గర సేఫ్ ఉన్నప్పుడు మీరు ఎందుకు మీకు ఈ ఫీలింగ్ రావాలి మేము రిటైర్ అయిపోయినామని. అయితే అలా ఏంటిది ఏం గాదు. ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకు, విదేశాల్లో ఉన్న వాళ్ళకు మీరు కాల్ జేసి, మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని కొరియర్ ద్వారా మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు. విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే ప్లాన్ జేస్తారో ఒక 2, 3 మంత్స్ బిఫోర్ వాళ్ళు వాళ్ళ వీసా బుక్ జేసుకుంటారు. వాళ్ళ టికెట్ బుక్ జేసుకుంటారు. అలాగేనే మా మెడిసిన్స్ గూడా అలాగే దాంతో పాటు బుక్ జేసుకోండి. మీ వాళ్ళు ఎవరైనా వస్తే లేకపోతే మేము కొరియర్ ద్వారా మీ దగ్గర అక్కడికి పంపిస్తాము. మీరు ఒకటేసారి ఇక్కడ హెల్తీగా ఇక్కడ దిగండి. ఇక్కడ దిగిన తర్వాత ఇక మీరు హెల్తీగా ఉండండి. కాన్ఫిడెన్స్‌తో ఇక మీ యుద్ధం మీరు మొదలుపెట్టండి.